ప్రైజ్ లార్డ్. హలో అండి, వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. ఈరోజు గుడ్డుతో గుంట పునుగులు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఎగ్స్, ఆనియన్, క్యారెట్, ఆయిల్, మిర్చి. వీటితో పాటు పసుపు, ఉప్పు, కారం అనేది కామన్గా మనం అన్ని వంటల్లో యూస్ చేస్తాం. టోటల్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేద్దాం. అందుకు ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ని బ్రేక్ చేసి అందులో వేసి ఆనియన్స్, క్యారెట్, పుదీనా, కారం, పసుపు, ఉప్పు, కొంచెం వాటర్, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్, వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఎందుకు వేస్తున్నాను అంటే ఆమ్లెట్ అప్పుడైనా ఇలా పునుగులు చేసేటప్పుడైనా కొంచెం వాటర్ ఇండి మంచి ప్లఫీగా వస్తాయి అన్నమాట. వీటన్నిటిని మిక్స్ చేయటం కదండి, బీట్ చేయాలి. బీట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ పునుగు అనేది మంచి ప్లఫీగా వస్తుంది, స్మూత్గా ఉంటుంది. చూడండి, నేను బీట్ చేస్తున్నప్పుడు నురగ వస్తుంది కదా, అలా నురగ రావాలి. మీకు వీలైనంత చక్కగా స్పీడ్గా బీట్ చేయండి. ఎంత నురగ వస్తే అంత ప్లఫీగా వస్తాయి అన్నమాట పునుగులు. ఇప్పుడు గుంట పునుగుల స్టాండ్ అని ఉంటుంది. ఆ స్టాండ్ని పొయ్యి మీద పెట్టుకొని ఆ పునుగుల వాటన్నిటిలో ఆయిల్, కోకోనట్ ఆయిలే వేస్తున్నాను నేను. ఆ కోకోనట్ ఆయిల్ని అన్ని పునుగుల్లో గుంటల్లో వేసేసి మనము బీట్ చేసుకొని ఉంచిన మిక్సర్ని ఒక్కొక్క దాంట్లో స్పూన్తో, ఒక 2 స్పూన్స్ అనేది పడుతుంది ప్రతి పునుగు దాంట్లో, అన్నిట్లో చక్కగా ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసుకొని వీటి మీద మూత పెట్టాలన్నమాట. చూడండి, అన్నిటిని ఇలా ఫిల్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి చూస్తే అలా ఫ్లఫీగా వస్తాయి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలాగ చక్కగా పునుగులన్నిట్లో స్టాండ్లో నూనె వేసేసి అన్ని పునుగుల గుంటల్లో మన బీట్ చేసుకున్న మిక్సర్ని వేసేసి ఇప్పుడు మూత పెట్టేసేయాలి అన్నమాట. మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. చూడండి, ఒక 2 మినిట్స్కి వెంటనే తీసి చూసాను, అది అవ్వలేదు. మనకి అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే ఇలాగ ఆ పునుగు అనేది ప్లఫీగా రావాలి. చూడండి ఎంత చక్కగా పొంగినాయో, వాటర్ పోయటం వల్ల, మంచిగా బీట్ చేయటం వల్ల అలా పొంగుతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు అన్నిటినీ సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసేసుకోవాలి. ఫ్లిప్ చేసుకుంటే సెకండ్ సైడ్ కూడా చక్కగా అనేది ఫ్రై అయిపోతుంది, లోపల కూడా బాగా మంచిగా ఉడికిపోతుంది. గురు, ఎప్పుడు తినేది ఆమ్లెటే కాదు, గుడ్డుతో ఇలా కూడా తినొచ్చు. అది చేసి చూపిస్తున్నాను ఈరోజు మీకు. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. తినేది ఏదైనా గురు హెల్దీగా తినాలా, టేస్టీగా తినాలా. ఆ హెల్దీ ఉంది, ఈ గుంట పునుగుల్లో టేస్ట్ ఉంది. ఎలా అంటారా, ఎగ్ మంచి ప్రోటీన్ ఫుడ్, క్యారెట్ మంచి ఫుడ్, బ్లడ్ పట్టిద్ది. పచ్చిగా ఏదైనా క్యారెట్ తినని వాళ్ళకి ఇలా పెట్టేయచ్చు అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోతున్నాయో. ఒక 2 మినిట్స్ ఈ సెకండ్ సైడ్ కూడా మనం ఫ్రై చేసేస్తే మంచిగా అయిపోతాయి. చూడండి, అన్ని 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఇప్పుడు తీసుకొని సర్వ్ చేయండి. ఇలా ప్లేట్లో పెట్టి మీరు పిల్లలకి ఇవ్వండి. మళ్ళీ మీరు ఇంకొకటి వేసి వచ్చేసరికి మళ్ళీ అమ్మా నాకు మళ్ళీ కావాలి అంటారు. అంత బాగుంటాయి అన్నమాట. వీటికి పిల్లలకి బౌల్లో వేసి టమాటా సాస్ వేసి ఇవ్వండి, చక్కగా తింటారు. చూడండి ఎంత చక్కగా లోపల వరకు కూడా ఉడికిపోయిందో. బాగుంటుంది, ఫ్లఫీగా ఉంటుంది. తింటుంటే చక్కగా తినే కొందికి తినాలనిపించింది అన్నమాట. పునుగుల్ని చాలా ఇష్టపడతారు. హాఫ్ డేస్ కదా, ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్ కావాలంటారు. ఇది చేసి పెట్టండి పిల్లలకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.